Consider the following statements regarding Indian Constitution. See here, the question is entirely related to Indian Constitution. Basically, our Indian Constitution is a unwritten constitution and no, our Indian Constitution is a written constitution. Our Indian Constitution is a written constitution, which means ఇది లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా రాసిన రాజ్యాంగం ఏంటి సార్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి మొట్టమొదటిసారిగా ఏ భాషలో రచించారు సార్ అంటే మనది ఇంగ్లీష్ భాషలో రచించడం జరిగింది నాన్న. ఏ లాంగ్వేజ్ నాన్న? ఇంగ్లీష్. మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఎస్ మనది రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండి, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే కాదు. సార్ అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? కాన్స్టిట్యూషన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఈస్ యూజ్ టు అడ్మినిస్ట్రేషన్. పరిపాలన కొరకు యూజ్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే మనం ఏమంటున్నాం సార్ అంటే కాన్స్టిట్యూషన్ అనటం జరుగుతుందండి. సార్ మరి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లియర్ కట్గా చెప్పాలంటే మీ ఫ్యామిలీయే ఒక ఎగ్జాంపుల్ అండి. ఏంటి సార్? మా ఫ్యామిలీకి రాజ్యాంగం ఉందా? ఎస్ ఉంది నాన్న. కాకపోతే అవి లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా రాసిలేవు, కానీ ప్రతి ఫ్యామిలీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా నాన్న, దానినే కాన్స్టిట్యూషన్ అనటం జరుగుతుంది. సార్ మనది ఏ కాన్స్టిట్యూషన్ సార్ అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. మరి ఒరిజినల్గా ఏ భాషలో రాశారు? ఇంగ్లీష్ భాషలో రాయటం జరిగింది. అంతేకాకుండా మన కాన్స్టిట్యూషన్ ఏ కాన్స్టిట్యూషన్ అన్న? లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అండి. ఏ కాన్స్టిట్యూషన్? లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. దానితో పాటు రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్. రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్ అంటే ఇది ఈజీ టు అమెండ్, ఈజీ టు అమెండ్. ఇది ఈజీ టు అమెండ్ అండ్ డిఫికల్ట్ టు అమెండ్ అంటే ఏంటి సార్? ఇది చాలా తేలికగా అమెండ్ చేయవచ్చు. అంటే అప్డేట్ చేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్, కొన్ని కేసెస్లో అప్డేట్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ అయిన ప్రాసెస్. క్లియర్ అండి? సో దీనినే రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్ అనటం జరుగుతుంది. సార్ దానితో పాటు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అనటం జరుగుతుంది నాన్న. ఏమంటున్నామండి? అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన రాజ్యాంగం. వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన రాజ్యాంగం. ఏంటి సార్? మన రాజ్యాంగం గ్రహించబడినదా? ఎస్, బట్ ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్. సార్ ఏంటి సార్? మాకు అర్థం కాలేదు, మన వాడుక భాషలో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్పెట్స్ ఉన్నాయి, నాకు స్పెట్స్ ఉన్నాయి. మీ స్పెట్స్ యాజ్ ఇట్ ఈస్గా నేను పెట్టుకోగలనా అంటే లేదు. ఎందుకు సార్ అంటే మీ యొక్క ఐసైట్ వేరు, నా యొక్క ఐసైట్ వేరు, కానీ ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది కదండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఆ ఫ్రేమ్ని తీసుకున్నా, కానీ గ్లాసెస్ అనేవి నాకు తగినట్లుగా నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ షర్ట్ అనేది నాకు నచ్చింది, మా తమ్ముడు కొనుక్కున్న షర్ట్ అనేది నాకు నచ్చింది, కానీ అతని సైజు నా సైజు ఒకటా అండి? కాదు. కానీ యాజ్ ఇట్ ఈజ్ షర్ట్ని తీసుకోగలను, బట్ సైజ్ అనేది నా స్టైల్లో ఉంటుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది ఏ కాన్స్టిట్యూషన్ సార్ అంటే అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్. అంటే వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన రాజ్యాంగం ఏది సార్ అంటే భారత రాజ్యాంగం. అందుకనే దీనిని అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అని అనటం జరుగుతుంది నాన్న. ఈవెన్ దో ఇట్ ఈస్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్, ఇది అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్. అంటే ఏంటి సార్ అంటే దీని శైలిలో ఇది చాలా ప్రత్యేకమైనది సార్. అంతేకాకుండా మనం ఫాలో అవుతున్న సిస్టమ్ ఏంటి సార్ అంటే పార్లమెంటరీ సిస్టమ్ నాన్న. ఏ సిస్టమ్ అండి? పార్లమెంటరీ సిస్టమ్. Sir, what is meant by parliamentary form of system? Here, the parliamentary form of system means where executive is responsible for the legislature. ఎవరైతే కార్యనిర్వహణ అధికారులు ఉంటారో వాళ్ళు దేనికి సమిష్ట బాధ్యత వహించడం జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క శాసనసభలకి. దీనిని ఏమంటున్నామండి? ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. క్లియర్? సి మన ఇండియా ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఫాలో అవుతుంది సార్ అంటే పార్లమెంటరీ విధానాన్ని ఫాలో అవటం జరుగుతుందండి. ఇండియా ఏ విధానాన్ని ఫాలో అవుతుంది నాన్న? పార్లమెంటరీ విధానాన్ని ఫాలో అవుతుంది. అది కూడా మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ అని అది కూడా ఒక సాలియన్ ఫ్యూచర్గా చెప్పుకోవడం జరుగుతుంది.
సార్ దానితో పాటు మన ఇండియాలో ఏ సిటిజన్షిప్ ఉంది సార్ అంటే సింగిల్ సిటిజన్షిప్. ఏ సిటిజన్షిప్ అండి? సింగిల్ సిటిజన్షిప్. ఇండియా ఫాలోస్ విచ్ కైండ్ ఆఫ్ సిటిజన్షిప్? సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏక పౌరసత్వాన్ని ఫాలో అవటం జరుగుతుంది. సార్ మనకి పౌరసత్వం ఎలా వస్తుంది అంటే మనకి సిటిజన్షిప్ ఎలా వస్తుంది, ఎలా పోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరివి అన్న క్వశ్చన్ నీకు వస్తే, సార్ నా పేరు రాజేష్, సార్ నా పేరు అరుణ్ కళ్యాణ్, నా పేరు చందు, నా పేరు అఖిల్, నా పేరు పవన్ అంటారండి. కానీ ఈరోజు మీరు అఖిల్ అవ్వచ్చండి, రేపొద్దున మీ పేరు ఏమవుతుందండి? ఇంట్లోకి వెళ్ళగానే చిన్న బుజ్జి అని పిలుస్తూ ఉంటారు. రాజేష్ కాస్త ఏమవుతుందండి? పెద్దోడా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఇంట్లోకి వెళ్ళేటప్పటికి పేరు అనేది మారిపోతుంది. మీ తమ్ముడు నిన్ను అన్నయ్య అని పిలుస్తాడు, అవునా కాదా? కానీ నువ్వు సిటిజన్ ఆఫ్ ద ఇండియా అంటే నువ్వు ఇక్కడున్న ఇండియన్ సిటిజన్వే, వేరే కంట్రీలో ఉన్న యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆ సిటిజన్షిప్ గురించి చెప్పేది ఏ ఆర్టికల్ సార్ అంటే ఆర్టికల్ 5 to 11 అండి. సో దానితో పాటు మనకి సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉంది, 1955లో రావటం జరిగింది. ఆ ఒక్క సిటిజన్షిప్ యాక్ట్ని యూజ్ చేసి 5 విధాలుగా మనకు పౌరసత్వం సిటిజన్షిప్ అనేది సంపాదించుకోవచ్చు. 3 విధాలుగా సిటిజన్షిప్ అనేది పోతుంది నాన్న. సార్ 5 విధాలు ఏంటి, 3 విధాలు ఏంటి అనేది సిటిజన్షిప్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దామండి, ఓకేనా? సార్ దానితో పాటు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ టైప్ ఆఫ్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాం సార్ అంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ద సిస్టాన్ని ఫాలో అవ్వటం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి సార్ అంటే కొన్ని సాలియన్ ఫ్యూచర్స్, ఓకేనండి? సార్ ఎందుకు సార్ ఇన్ని చెప్పారు అంటే మనకు క్వశ్చన్ రిలేటెడ్ దానికి సంబంధించిందే కాబట్టి. సో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే కాదు, లార్జ్లీ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సార్ వీ హ్యావ్ ఏ యాక్ట్ కాల్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సార్ ప్రతి కాన్సెప్టు ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో మెన్షన్ చేసే ఉంది. అంతేకాకుండా దీనిని వేరే విధంగా కూడా పిలుస్తామండి, జిరాక్స్ కాపీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏమని పిలుస్తాం నాన్న? జిరాక్స్ కాపీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సార్ జిరాక్స్ కాపీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని ఎందుకు పిలుస్తున్నాం సార్ అంటే ఎక్కువ కంటెంట్ అనేది మనం అక్కడ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి అడిగితే ఐఎమ్ ద జిరాక్స్ కాపీ ఆఫ్ మై గురూస్. వై? I learn the subject from my gurus. I am the Xerox copy of my mom and dad. Why? I learn the subject along with ethics from my parents. I am right. అలానే జిరాక్స్ కాపీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సార్ దానితో పాటు నెక్స్ట్ వన్ ఏ గిఫ్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ గిఫ్ట్ అంటే కాదు నాన్న. సార్ అదేంటి సార్? మరి క్రిప్స్ మిషన్ ఉంది కదా, బేసిక్గా మనకి 1942కి వెళ్ళే ముందు 1938లో ఏం జరిగిందో చూద్దామండి. మనకి ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారో, జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ బ్రిటిషర్స్, అరే బ్రిటిష్ వాళ్ళు మీరు మధ్యలో రావద్దు, వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ బ్రిటిషర్స్ వీ విల్ డ్రాఫ్ట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్. అరే బ్రిటిష్ వాళ్ళు మీరు మధ్యలో రావద్దు, మా యొక్క సొంత రాజ్యాంగాన్ని మేము రచించుకుంటాము అని చెప్పడం జరిగింది. క్లియర్? అయితే ఇది ఇలా ఉండగా క్రిప్స్ మిషన్ అనేది 1942లో ఏంటి సార్ అంటే క్రిప్స్ మిషన్ అండి. సార్ ఏ సమయంలో అంటే 1942లో ఈ యొక్క క్రిప్స్ మిషన్ రావటం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇది ఇండియాకి గైడెన్స్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ ఇది ఏంటి సార్ అంటే ఫెయిల్ అయింది అని చెప్పుకోవచ్చు అండి. ఏంటి సార్? ఫెయిల్ అయ్యింది. సో అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మనకి ఎవరైతే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 389 మంది. వీళ్ళు స్టేట్ డివైడ్ అయిన తర్వాత నథింగ్ బట్ ఏ పాకిస్తాన్ అని ఫామ్ అయిన తర్వాత 299 మంది. దీంట్లో నామినేట్ చేయబడిన వాళ్ళు 70 మెంబర్స్, ఎలక్ట్ అయిన వాళ్ళు 229 మెంబర్స్. వీళ్ళు మాత్రమే రచించడం జరిగింది. పార్లమెంట్ గిఫ్ట్ అంటే కాదు.
సో ఏ అండ్ 2 and 3 is the correct. So option B is the correct answer. Okay, next question. Which of the term mentioned in preamble of the Indian Constitution implies that the head of the state is not hereditary monarchy? అంటే వంశపారపరంగా చూడండి నాన్న, మనం చూసినట్లయితే ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తర్వాత అలా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చెందిన సంతానం వస్తుంది, బి అనే సంతానం. తర్వాత అంటే సేమ్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీకి చెందిన వాడే. మరి బి ఒక కుమారుడు వస్తాడు, తర్వాత సి ఆడి పేరు, ఆడు కూడా ఏ ఫ్యామిలీకి చెందినవాడు అండి, ఏ అనే ఫ్యామిలీకి. తర్వాత డి అనేవాడు వస్తాడు, వాడి కూడా ఏ అనే ఫ్యామిలీకి చెందినవాడే. అంటే ఇక్కడ ఈ మొత్తం అందరూ ఏం జరుగుతున్నారు సార్ అంటే ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రాజ్యాంగానికి, ఓకేనండి, ఒకటే ఫ్యామిలీ చెందిన వాళ్ళు పరిపాలించకూడదు అని రాజ్యాంగంలో క్లియర్గా చెప్పబడి ఉంది సార్. అంటే ఏంటి సార్ అంటే ఈ యొక్క రాచరికం అనేది ఏంటి సార్, రాచరికము అనేది ఎండ్ అవ్వాలి, రాక్షసుల పరిపాలన అనేది ఎండ్ అవ్వాలి అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందుకనే హెడ్ ఆఫ్ ద ఇండియా ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఎవరు నాన్న, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతాడు అని క్లియర్గా మనకి రిపబ్లిక్లో చెప్పబడి ఉన్నది. ఓకేనండి సార్. మనది ఏ కంట్రీ సార్ అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్, అంటే ప్రజల యొక్క నిర్ణయం. ఇకపోతే సెక్యులర్. సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. మన ఇండియన్స్ అనే వాళ్ళు ఎలా ఉంటున్నారు సార్ అంటే ఈ యొక్క దోస్తులు లెక్క ఉంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నాకు అన్ని మతాల నుంచి ఫ్రెండ్స్ అనే వ్యక్తులు ఉన్నారు. అంటే ఏంటి సార్ అంటే నా ఒక్కళ్ళకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అన్ని మతాల నుంచి ఫ్రెండ్స్ అనేది ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం. అంతేకాకుండా ఇండియా అనేది లౌకిక రాజ్యం, అంటే సెక్యులర్ కంట్రీ. క్లియర్ సార్. దానితో పాటు సోవరిన్ అంటే ఇండిపెండెంట్ ఇన్ నేచర్. సో ఇక్కడ రిపబ్లిక్. నెక్స్ట్ వన్. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దీస్ పర్టికులర్ క్వశ్చన్, సో రీసెంట్గానే మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్స్ అనేవి, హాల్ టికెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయండి. సో నెక్స్ట్ మంత్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది, July 14th. సో ఐ హోప్ దట్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ opportunity to utilize that. All the very best, all tututude students. Okay, and next question చూద్దాం. Which part of the constitution deals about the citizenship? సార్ సిటిజన్షిప్ గురించి ఏ పార్ట్ మాట్లాడుతుంది? సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 5 నుంచి, ఏ ఆర్టికల్ అండి, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు. అంతేకాకుండా పార్ట్ వచ్చేసి పార్ట్ 2 అనేది దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ యాక్ట్ కాల్డ్ సిటిజన్షిప్ యాక్ట్. We have an act called Citizenship Act, which is laid in the foundation in the year of 1955. Actually, we have an act called Citizenship Act. So, Citizenship Act in base cheskuni, we can acquire the citizenship in 5 ways and we can lose the citizenship in 3 ways. Sir, enti sir 5 ways enti sir ante first one by birth, second one by descent, third one వచ్చేసి registration, ఫోర్త్ వన్ వచ్చేసి న్యాచురలైజేషన్ అండి, నేషనలైజేషన్ కాదు, న్యాచురలైజేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీస్. ఓకేనండి. 5 విధాల ద్వారా మనం సిటిజన్షిప్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ పార్ట్ 2 అనేది దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. ఇకపోతే పార్ట్ 4 అనేది దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి మాట్లాడుతుంది. పార్ట్ 3 దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. సో పార్ట్ 1 దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, భారతదేశ భూభాగాల గురించి మాట్లాడేదే పార్ట్ 1. పార్ట్ 2 దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే సిటిజన్షిప్ గురించి మాట్లాడటం జరుగుతుంది.
సో పార్ట్ 1లో ఆర్టికల్ 7 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి సార్ అంటే ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. ఈ యొక్క పార్ట్ 2లో 5 నుంచి 11 వరకు ఉంటుంది. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు చూస్తాం. డిపిఎస్పిస్లో 36 నుంచి 51 వరకు చూస్తాం. పార్ట్ 4A అనేది దేనికి సంబంధించింది సార్ అంటే ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది నాన్న. పార్ట్ 4A దేనికి సంబంధించింది సార్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. దీని యొక్క ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏ. ఇకపోతే పార్ట్ 5 కనుక చూసుకుంటే మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి చూడటం జరుగుతుంది. క్లియర్? సో ఇవన్నీ ఏంటి సార్ అంటే పార్ట్స్ అండి. సార్ మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ అంటే ప్రస్తుతం వచ్చేసి ఆర్ అంటే ఇక్కడ రైట్ నౌ అండి. రైట్ నౌ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ అంటే 25 పార్ట్స్ ఉన్నాయి. ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి 23 22 ఎన్ని ఉన్నాయి? సో ఈ క్వశ్చన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి?